మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నేను తెలంగాణ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అందుకు గాను అన్నగారికి జీవితమంతా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఆహ్లాదకరమైనటువంటి జిల్లాలోనే అతి పెద్ద మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బ్రహ్మాండంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడే నూతనంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా పాలకవర్గం మొత్తం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా ఈ ప్రాంత ప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోదరులు రాష్ట్ర హస్తకళల చైర్మన్ గారైనటువంటి హరిప్రసాద్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సిఆర్ రాజన్ గారు, ఇంకా వేదిక పైన కుటుంబ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు, నాయకులందరూ ఉన్నారు. వారందరికీ, అదేవిధంగా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు సోదరి సోదరులందరికీ కూడా చేతులెత్తిన నమస్కారం తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క మార్కెట్ కమిటీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా వారు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, వాళ్ళు మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఏదైతే ఉందో వారి ఆలోచనలకు, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి మీరందరూ కూడా కంకణం కట్టి పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ ప్రతినిధిగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పనిసరిగా కూడా మీకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా ఈకి రావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను మీకు చేసి ఇవ్వగలనని చెప్పి ఈ యొక్క సమావేశానికి మధ్య నుంచి కూడా మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా. మామిడికి సంబంధించినటువంటి షెడ్లు వ్యాపారస్తులు అక్కడికి రావడం, అదేవిధంగా రాయలపాటలో ఒక చిన్న మార్కెట్ యార్డ్ ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలా. ఎక్కడైనా నిరుపయోగంగా ఉంటే దాన్ని వేరే రకంగా కమర్షియల్ గా కన్వర్ట్ చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకొని దానికి సంబంధించి మార్కెట్ కమిటీకి ఆదాయం వచ్చే విధంగా చేయడానికి ఈ పాలకవర్గం ముందుండి పనిచేయాలని చెప్పి మరొకసారి అందరినీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు అతి త్వరలోనే కొత్త మార్కెట్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీకి మనం శ్రీకారం చుట్టి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంతమంది మధ్యలో ఈ రోజు ఇంతమంది రైతులు ఇక్కడికి రావడం, ఇంతమంది ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఈ పాలకవర్గాన్ని ఆశీర్వదించారంటే ఖచ్చితంగా కూడా ఇది ఒక మంచి పాలకవర్గంగా పనిచేస్తారని, ఆ బాధ్యత మీపై ఇంకా ఎక్కువ ఉందని చెప్పి మరొకసారి పాలకవర్గానికి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిత్తూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు అన్న సిఆర్ రాజన్ గారికి, అలాగే
మన రాజేంద్ర గారికి ఈరోజు చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన రాజేంద్ర గారికి, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు దిలీప్ గారికి, భారతీయ జనతా పార్టీ మెంబర్ ఇప్పుడు మార్కెట్ యార్డ్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడికి, అలాగే చంద్రు తమ్ముడు మార్కెట్ యార్డ్ మెంబర్ గా గంగావరం నుంచి వచ్చిన జనసేన నాయకుడికి, అలాగే ఈ రోజు ప్రమాణం స్వీకారం చేసిన ప్రతి ఒక్క మెంబర్ కి మనస్ఫూర్తిగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారి తరఫున మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తూ ఉంటే మన పార్టీలో అన్న అమరావతి సారథ్యంలో అందరి ఉమ్మడి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా అడుగులు ముందుకు వేస్తూ మొట్టమొదటి ఒక వైస్ చైర్మన్ ని జిల్లాలో జనసేనకు సంబంధించిన వాళ్ళకి, అలాగే నాకు చెందిన రిక్వెస్ట్ ఇంకా కొన్ని పదవులు కూడా మా జనసేన తరఫున మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం కల్పించిన అందరి నాయకులకి, ప్రత్యేకంగా ఎమ్మెల్యే అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర హస్తకళ చైర్మన్ అనంతసార్ సార్ గారికి, అలాగే చైర్మన్ రాజన్న గారికి, చిత్తూరు జిల్లా రాజన్న సిఆర్ రాజన్న గారికి, వేదిక ఎవరికి నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి అమరణ గారికి, మా అధ్యక్షుడు సార్ ఒకసారి నేను మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశం ఖచ్చితంగా నా వంతు నేను సహకారం ఖర్చు చేసి రైతులకు నా వంతు ఏమైందో మా పాల్గొనడం తరఫున ఖచ్చితంగా మేము చేస్తామని సార్ తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు నియోజకవర్గంలో ఏ జన సైనికులైనా కానీ ఏ విషయంలో ఉన్నా కూడా ఎప్పుడు సార్ కూడా చెప్తున్నారు, అమరణ గారిని అడిగిన వెంటనే ఫస్ట్ జనసేన ఫస్ట్ ఏ పని చేస్తున్నారు. అలాగే మాకు ఇప్పుడు మా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరైనా పవన్ కళ్యాణ్ తర్వాత